వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే ఇండియా బైక్ 3D ఆడిపోతున్నాం. ఎందుకంటే నేను ఒక రిచ్ పర్సన్ని. ఎలా అంటే నేనైతే 3 బిల్డింగ్స్ ఒకే చోట కట్టుకుపోతాను. అది మీకు ఐరన్ ఎందుకంటే మనం నడుచుకొచ్చే సైట్ పైకి వెళ్ళిపో. జిమ్ చేసేద్దామా? వద్దులే. సో పొద్దున్నే జిమ్ చేశాను, వద్దులే. సో ఇప్పుడైతే నేనైతే ఒక బైక్ ఆర్డర్ పెట్టాను, వాళ్ళు ఇంకా రాలేదు. స్పాట్ సో ఓకే సో కాల్ చేశాను. సారీ గైస్, మన స్కార్పియో రాలేదండి. అదేంటి నా స్కార్పియో అంటూడదు అన్న. ఓకే గాయస్, అండ్ ఈ బైక్ అయితే నేను ఆర్డర్ పెట్టాను. ఇప్పుడు రావాలి గైస్. ఫోన్ చేస్తే వెంటనే వచ్చి ఇచ్చారు కదరా మీరు. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం కట్టేస్తున్నాం బిల్డింగ్ అయితే వెళ్దాం. సో ముందుగా అయితే మనం మ్యాన్షన్కి వెళ్దాం. సో నాకు నేను 2 ఇల్లు కట్టించుకున్నాను. నా పాత ఇల్లు నుంచి కొత్త ఇల్లు చెప్పాను. ఆ పాత ఇల్లుని ఎవరికి రెండుకి ఇవ్వలేదు, ఎందుకంటే అది మా ఫ్యామిలీ ఉండడానికి నేను ఇల్లు కట్టించాను. మా ఫ్యామిలీ బయటకు వెళ్ళారు. నా దగ్గర అయితే మెయిన్ కీస్ ఉంటాయి, మా ఫ్యామిలీ దగ్గర అయితే ఇంకో కీస్ ఉంటాయి అనమాట. నా దగ్గర ఇంకో కీస్ ఇచ్చాను. సో నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు లేనప్పుడు వెళ్ళి తీసుకోవచ్చు. నా ఇష్టం కీస్ అది, ఎందుకంటే అది నా ఇల్లు, నా ఇష్టం. సో లెట్స్ గో. సో ఇప్పుడైతే వచ్చేసాం, ఆల్మోస్ట్ దేర్. సో కమాన్ లెట్స్ గో. సో ఇప్పుడైతే వచ్చేసాం. సో ఇదైతే ఎక్కించేద్దామా? వదిలే మా ఫ్యామిలీ చూస్తే నన్ను బాధ అవుతారు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు కాబట్టి. సో లెట్స్ గో. సో నా ఇల్లే కదా, పెట్టుకోవచ్చు కదా అనుకుంటే వాళ్ళు కొంచెం డిసిప్లిన్ ఉంది గైస్. సో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే కట్టించాను వీళ్ళకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే వాళ్ళు వస్తున్నారు. పదండి వెళ్ళిపోదాం త్వరగా, ఎందుకంటే చాలా మెయిన్ అనమాట. మనకి అసలు ఛాన్స్ లేదు. సరే కావాసాకి బైక్ నెంబర్ అంటే అదో బైక్ కాదు, కావాసాకి బైక్ చూపిస్తాను అదే. సో మొత్తానికి కావాసాకి H2R అయితే వచ్చేసింది. ఇన్ని స్పాన్ చేశాను అనమాట. ఇది మనం ఎగ్బాగ్ చేసాం. నేను ఇది నిన్న నైట్ ఆర్డర్ పెట్టాను. సో ఇప్పుడైతే ఫైనల్ వచ్చేసింది. సో కావాసాకి 900 అయితే మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికైతే ఆర్డర్ పెట్టాను. సో నేను టెస్ట్ ఒకసారి చేసి చూద్దాం. దాని తర్వాత చాలా ఫాస్ట్ ఉంది. లెట్స్ గో గైస్. KTM కూడా ఆర్డర్ పెట్టాను. డ్యూక్ KTM RC 390 వస్తుంది రేపటి వరకు వెయిట్ చేయాల అంటే ఎందుకంటే మొన్న దానికి ముందు రోజు అయితే అమెరికా వెళ్ళారు, వస్తున్నారు. సో నేను ఆర్డర్ పెట్టిన కొత్త బైక్ వెళ్ళంగానే నా డబ్బులతో అయితే నేను కొన్నాను అనమాట. నా ల్యాండ్ అయితే కట్టిస్తున్నాను. వాళ్ళు రావడానికి గంట ఉంది గైస్. మనం వెళ్ళి లోపు నేను కట్టిస్తున్నాను అన్నాను కదా, ఆ ల్యాండ్ చూద్దాం. బాగా ఫాస్ట్లీ అది చాలా ఫాస్ట్. ఫస్ట్ నేనైతే ఒక సిగ్నేచర్ చేయాలి, ఒక పేపర్ మీద పెట్టాలి. అదే మన ఇంటి పక్కనే పెద్ద బిల్డింగ్ ఉంది, దాని మీద అయితే నేను సంతకం పెట్టాలి. ఆ ల్యాండ్ అయితే మనకే, బట్ దాని మీద సిగ్నేచర్ పెట్టాను అనుకోండి, ఎక్స్ట్రా ల్యాండ్ అయితే కొనొచ్చు. ఆల్రెడీ చేపిస్తున్నాను, బట్ సిగ్నేచర్ పెట్టాక ఆ ల్యాండ్ నేను చేపిస్తున్న ఆల్రెడీ ల్యాండ్ని మళ్ళీ ఇంకా రీక్రియేట్ చేయొచ్చు. ఓకే లెట్స్ సీ. ఎవరు లేరు ఇంకా టైం లోపు మన థింగ్స్. ఓకే ఏంటి పేపర్ ఎలా ఉంది? సిగ్నేచర్ పేపర్ ఎప్పుడు వచ్చారు? ఓకే సైన్ పెట్టేసాం. లెట్స్ గో. సో అసలు పేపరే రాలేదు, బట్ సడన్గా నా బైక్ మీద ఉంది. సో లెట్స్ గో. కావాసాకి 900
ఫుల్గా నచ్చింది ఏసెస్ ఉన్నాయి. సో మన బిల్డింగ్ అయితే ఆపోజిట్లో ఉంది. పోలీస్ స్టేషన్ పక్కనే కట్టిస్తున్నాం అనమాట. పోలీస్ వాళ్ళ యాటిట్యూడ్ కూడా తీసుకో, మొత్తం నేర్చుకో. యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ కాదు, వాళ్ళ పర్మిషన్. ఎందుకంటే ఈ ల్యాండ్లోకి మనం వెళ్తున్నామని తెలియాలి. లోపలికి ఎవరిని పడితే వాళ్ళలో చేరు. సో లోపలైతే ఇన్స్పెక్టర్ ఉంటారు, వెళ్ళి చూద్దాం. ఓ హలో సార్, పైన ఎవరు పిట్టదా? సో పైకి వెళ్ళి చూద్దాం. ఓ సారీ. సో మనమే అనమాట ఈ పోలీస్ స్టేషన్ లీడర్. ఆ ల్యాండ్ కట్టించుకున్న వాళ్ళు లీడర్ అంటున్నారు. సో నేనైతే కట్టించుకున్నాను. ఇంకేదమ్మా ఇక్కడ నుంచి వదిలే. ఓ అబ్బా, మొన్నే తగిలింది, ఇప్పుడు కూడా తగలాలా? ఏం పర్వాలేదు, మనకేమంత దెబ్బలు తగలేదు కదా. పదం వేసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. సో మన బైక్ ఇంటి పడిపోయింది. లేదు, కొత్త బైక్ కొను ప్లీజ్. నువ్వు ఓకే గైస్, మన కొత్త బైక్ అయితే ఏమో లేదు. మరి కావాసాకి ఎందుకు పడిందో నింజా, నేను ఫస్ట్ పడలేదు కరెక్ట్ సార్. సో లెట్స్ గో టు అవర్ ల్యాండ్. మరి పర్మిషన్ అడిగాను కాబట్టి వెళ్ళచ్చు. మన ల్యాండ్ ఎక్కడ మొన్న ల్యాండ్ ఇక్కడ చూసాను ఏమంది. ముందు పడలేదు కదా. గేర్ వేద్దామా, క్లచ్ వేద్దామా? క్లచ్ వేస్తే లేదు. సో లెట్స్ గో గైస్. ఈరోజు అయితే ల్యాండ్ చూడాలి. మీకు కూడా నేను నా ల్యాండ్ అయితే చూపిస్తాను. అక్కడ కాలేజ్, స్కూల్ అండ్ కుత్త కావాసికి తిరుగు. ఓ మై గాడ్, అడవనా నాకు కావాసాకి కొట్టేసేటట్టు. ఎవరు బతికాను. ఈరోజు మనమైతే అన్ని ఫోన్ నెంబర్స్ కాల్ చేయాలి. మన కావాజాకి అసలైన మోడల్ రాలేదు, ఎందుకో తెలియదు. అరే మన అయ్యబూసా వచ్చేసింది. పెట్టండి ఏది. సో ఈ వీడియోతో ఏం చేస్తున్నాను అండ్ పార్ట్ 2 కూడా వస్తుంది. మన ల్యాండ్ అయితే చూపించలేదు కదా, ల్యాండ్ తర్వాత చూపిస్తాను. అండ్ టేక్ కేర్, బై బాయ్.